ఈ పాపకి పెళ్ళై 3 సంవత్సరాలయిన తర్వాతనే పాపకి జ్వరంలో కాళ్ళు నొప్పులొచ్చినియి. కాళ్ళు, కీళ్ళు నొప్పులొచ్చినియి. మా తమ్ముడికే ఇచ్చాను అన్నిలోళ్ళు. అయినా ఎన్ని దిక్కులో తిరిగినాను. నా వల్ల కాలేదు. మాదైతే మన్నేటికోట. నా పేరు సుజన. తిరుపతి ఎళ్ళాను. మేము అక్కడ పని చేస్తూ ఉంటాం. అక్కడికి తీసుకెళ్ళి ఎన్ని హాస్పిటల్‌లో చూపి టెస్టులు చేపించినాను. ఎక్కడ ఒళ్ళగాల. ఇక్కడికి 2022 సంవత్సరాన వచ్చినా నేను. వచ్చినప్పటికి పాపని రెడీ చేసి పోదామనేటప్పటికి ఫుల్లు జ్వరం వచ్చి రాలేని పరిస్థితి అయిపోయింది. ఆ పాపను వదిలిపెట్టేసి నేనొచ్చా ప్రార్థనకి. వచ్చి పాపకి వెంటనే స్వస్థత వచ్చింది. అట్టనే 5 నెలలు వచ్చాము. అట్టనే బిడ్డ బాబు స్వస్థత ఉంది. అంతేకాదు పాప భర్త మా తమ్ముడు కూడా చాలా అప్పుల్లో ఉండాడు. లక్షల అప్పులు అయిపోయాడు. తక్కువ అప్పులు కూడా కాదు. ఏ దాంట్లో ముందుకు రాలేకపోయాడు. తండ్రి మంచి ఉద్యోగం ఈ ప్రభా, చదువుకున్నాడు ఆ అబ్బాయి, మంచి ఉద్యోగం అంటే దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు 20 లక్షలు అప్పు తీరింది. ఇంకా 10 ఎకరాలు చేను ఉంది, అది చేతికి రావాలి. అయ్యగారు ప్రార్థన అది కూడా వస్తుందని నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను.